నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్రం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పద్మశ్రీ దక్కింది. గడ్డమనుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, మామిడాల జగదీష్, కుమారస్వామి తరంగరాజ్, గూడూరు వెంకటరావు, విజయ్ ఆనంద్ రెడ్డి, దీపికారెడ్డి, మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఏ రంగాల్లో చేసిన సేవలకి పద్మశ్రీ అందుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో డ్రోన్లు, మిసైల్స్ దాడుల్ని అడ్డుకుని భారత్ పైచేయి సాధించడంలో ఆకాశ్ మిసైల్ సమర్థవంతంగా ఉపయోగపడింది. ఈ ప్రాజెక్టుపై తన సర్వీస్ మొత్తం శ్రమించారు డిఆర్డిఓ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి. ప్రాజెక్టు మొదలైన తొలి రోజు నుంచి డైరెక్టర్ గా 2018లో పదవి విరమణ చేసే వరకు 34 ఏళ్ల పాటు ఒకే ప్రాజెక్టుపై పనిచేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనకు భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో విశిష్ట కృషికి గుర్తింపుగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్, ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయానంద రెడ్డికి పద్మశ్రీ పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆంకాలజీ రంగంలో సేవలందించిన ఆయన ఆధునిక చికిత్సా విధానాల్ని ప్రవేశపెట్టడం, ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ విజయానంద రెడ్డి క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, పాలియేటివ్ కేర్ సేవలు, చికిత్సకు ఆర్థిక సాయం లాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఏజీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్రావును ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సహా వ్యవస్థాపకుడిగా డాక్టర్ జీవీరావు కీలక పాత్ర పోషించారు. డాక్టర్ జీవీరావు సొంత ఊరు నల్గొండ. ఆయన ఇప్పటి వరకు 12,000కు పైగా క్లిష్టమైన జీర్ణకోశ సర్జరీలు, 16,000కు పైగా ఎండోస్కోపింగ్ విధానాల్ని విజయవంతంగా నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా నో స్కార్ సర్జరీ ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపింగ్ అపెండెక్టమీ నిర్వహించిన ఘనత ఆయన సొంతం. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, హైబ్రిడ్ విధానాల్ని అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా వైద్య ప్రామాణికాలను మార్చటంలో వెంకట్రావు కీలకంగా వ్యవహరించారు. విద్యారంగంలో చేసిన సేవలకి నల్గొండ జిల్లా మామిడాలకు చెందిన యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కి పద్మశ్రీ దక్కింది. జాతీయ విద్యా విధానం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మద్రాసు ఐఐటిలో ఎంఎస్, పిహెచ్డిలు పూర్తి చేశారు. కెనడాలోని అంటారియాలోని వాటర్ లూ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. ప్రొఫెసర్ గా, వైస్ ఛాన్సలర్ గా, యూజీసీ చైర్మన్ గా వివిధ వర్సిటీల్లో బాధ్యతలు నిర్వహించారు. పలు విభాగాలకు చైర్మన్ గాను పనిచేశారు. హైదరాబాద్ కంచన్ బాగ్ లోని నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ భారతీయ మెటీరియల్ సైన్స్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరు. పరిశోధనల ఫలాల్ని సామాన్యులకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడంలో ఆయన చేసిన కృషికి గాను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. ఇస్రో ప్రయోగించే రాకెట్లలోని క్రయోజెనిక్ ఇంజన్లకు అవసరమైన ప్రత్యేక లోహ మిశ్రమాలను అభివృద్ధి చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఆయనను మెటీరియల్స్ ఇంజనీర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సైంటిస్ట్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ భారతీయ జన్యు శాస్త్ర రంగంలో అత్యున్నత పరిశోధకులు. ఆయనకు భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతికత విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. గతేడాది చివరిలో ఆయన సైన్స్ లో అత్యున్నత పురస్కారం విజ్ఞాన్ శ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెయ్యూరులో జన్మించిన తంగరాజ్ హైదరాబాద్ లోని సిసిఎంబిలో 1993లో శాస్త్రవేత్తగా చేరి వివిధ హోదాల్లో పరిశోధనలు చేశారు. 2020 నుంచి 2023 వరకు సిడిఎఫ్టి డైరెక్టర్ గా పనిచేశారు. శంషాబాద్ కి చెందిన సహకార ఉద్యమ నేత మామిడి రామారెడ్డికి మరణ అనంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది. గతేడాది అక్టోబర్ 26న ఆయన తన 83వ ఏట హైదరాబాద్ లో కన్నుమూశారు. శంషాబాద్ లో జన్మించిన ఆయన సహకార ఉద్యమాన్ని ప్రారంభించారు. సహకార చట్టంలో లోపాలపై, సహకార సంఘాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఆయన వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో సభలు, సమావేశాలు జరిపారు. 2002లో వేసిన రామ్ నివాస్ మీర్జా కమిటీతో పాటు 8 రాష్ట్రాల్లో మ్యాక్స్ చట్ట రూపకల్పన కమిటీల్లో సభ్యునిగా చేర్చగా ఆయా ప్రభుత్వాలకు సూచనలు అందించారు.
తెలంగాణలో ఆయన ఏర్పాటు చేయించిన సంఘాల్లో 2,69,000 మంది సభ్యులు ఉండగా 570 కోట్ల రూపాయల వాటా ధనంతో అవి నడుస్తున్నాయి. కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ నృత్యకారిణి దీపికారెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది. 6 ఏళ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకోవటం మొదలుపెట్టిన దీపికారెడ్డి 11 ఏళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించారు. 50 ఏళ్లు దాటినా ప్రదర్శనలు ఇస్తూ కూచిపూడి కళాకారునిగా తనకంటూ గుర్తింపు సాధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలంగాణ రాష్ట్ర అవార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్ గాను పనిచేశారు. 2000 సంవత్సరంలో దీపాంజలి పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతవరకు పద్మ అవార్డుల్లో ప్రాతినిధ్యం దక్కని 10 జిల్లాలు ఈసారి చోటు సంపాదించాయి. వాటిలో తెలంగాణ నుంచి రంగారెడ్డి జిల్లా కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన మామిడి రామారెడ్డికి పాడి, పశు సంవర్ధక విభాగాల్లో చేసిన సేవలకి గాను మామిడి రామారెడ్డికి పద్మశ్రీ దక్కిన విషయం తెలిసిందే.